మామూలు పనితనం చూడాలి కానీ వర్షాలు అయిపోయినాయి ఇప్పుడు, అందుకని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పిన సేఫ్గా బయటపడ్డాం కాబట్టి. మన మంత్రి గారు ఇట్లా వేసిండని చెప్పి ఇలా ఆ జాగ ఎక్కడ పోయిందో, ఆడ ఇల్లు ఎక్కడ పోయిందో, ఆయన ఎక్కడ ఉంటుందో ఇంతవరకు సిరిసిల్ల ప్రజలకైతే తెత్తలేదు. ఇలా మళ్ళీ మొన్న ఎలక్షన్లో మళ్ళీ గదే బుకాయించిండు. అప్పుడు నేను వారానికి 1 రోజన్నా ఇక్కడనే ఉంటా అన్నాడు, ఆగారానికి 2 రోజులు ఉంటా అన్నాడు. కనీసం ఆ వారానికి 2 రోజులు ఉంటాను అని చెప్పి సార్ గెలిచిండు అని చెప్పి మన సిరిసిల్ల పద్మశాలి మిత్రులు రోజు ఆడికి పోతున్నారు పాపం. మా బకాయిలు ఏమైనా అని చెప్పి ఆయన అప్పుడు ప్లాట్ రాసింది కదా, మీరు పలానా కాడ ప్లాట్ కొనుక్కున్నారని రాసింది కదా, ఆడిపోయి పాపం మొత్తం రాళ్ళాడ. సరే ఆడలేకుండా క్యాంప్ ఆఫీసులు ఉంటారని చెప్పి ఆడిపోతాం. ఆడలేనా ఈడలేడు పత్త ఆఖరికి పోయి ఎక్కడ తేలింది అలా వాళ్ళ చెల్లెలు జైలు నుంచి తీసుకురావడానికి అనేకమైన ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు, పట్టని గదవలేదు. ఇలా అవన్నీ చేసి అటో ఇటో చేసి న్యాయస్థానం వాళ్ళ చెల్లెని విడిపించింది. అప్పుడు పోతే వారాలకు వారాలు ఢిల్లీకి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఢిల్లీకి పోలే వారాలకు వారాలు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి అప్పుడు కూడా వెళ్ళలే. కానీ వాళ్ళ తిహాడ్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం బామర్ది ఇద్దరు వారాలకు వారాలు పోయినారు. పోయి అట్లీస్టు సరే ఆడబిడ్డ తెలంగాణ ఆడపడుచు తను వచ్చింది న్యాయస్థానాల మీద మాకు అందరికి కూడా గౌరవం ఉంది. వచ్చిన తర్వాత సరే చెల్లెని ఇంటికాడ అప్పచెప్పిండు. సార్ ఏం చేయాలి, అప్పుడంటే కష్టం ఉన్నాడు, అటు పోవాలి, చెల్లి ఉన్నది కదా పోవాలి, కడుపు తీపి కన్నా మన రక్తబంధం పోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఆఖరికి వచ్చి సిరిసిల్ల ప్రజలు గెలిపించిన వాళ్ళ రుణం తీసుకోవాలి, ఇక్కడికి రావాలి. సార్ ఎడికి పోయిందే అమెరికా పోయింది. అంటే కనీసం ఇవాళ తన యొక్క పని అయిపోయిన తర్వాత తన కడుపు నిండితే దరిద్రం భాష చందంగా ఎంతసేపు తన స్వార్థం, తన విందులు విలాసాలు తప్ప ఇంకోటి లేదు ఇలా, తన కుటుంబం తప్ప తనకి ఇంకోటి లేదు ఇలా. అక్రమార్జనలు ఆస్తులు కూడబెట్టడం తప్ప కేటీఆర్ గారు ఉరగబెట్టింది ఏం లేదు ఇక్కడ. పైపెచ్చు ఇలా కష్టపడి పనిచేసి ప్రజల్లోకి వెళ్తున్న వాళ్ళపైన మీ యొక్క దురాశ వల్ల, మీ యొక్క దుర్నీతి వల్ల ఇవాళ చెరువులు కుంటలన్నీ కూడా కబ్జాలు పెట్టి ఇవాళ ప్రకృతిని ఇవాళ కోపానికి గురి చేసి ప్రకృతి విలయతాండవానికి ప్రజలను ఇవాళ బలిపశువులు చేసింది ఎవరంటే మీరు, మీ ప్రభుత్వం. 9.5 సంవత్సరాలు ఎక్కడైనా సిద్ధం. ఇవాళ కేటీఆర్ అంటే ఇవాళ నేను అంబేద్కర్ కాడ సిద్ధంగా ఉంటా, గాంధీ కాడ సిద్ధంగా ఉంటా చర్చకు. మరి 9.5 సంవత్సరాల కబ్జాలు ఏ విధంగా గురైనాయి నేను బయట పెడతా. ఇవాళ ఆయన ఎక్కడైతే హైడ్రా వచ్చిందో ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద ప్రజలు ఎక్కడైనా పోని, కానీ నా జన్వాడ ఫామ్ హౌస్కి ఏం కావద్దని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఇస్తారు. ఈయన మనకు నాయకుడు. తలకాయ నొప్పి ఏంటంటే ఈయన మన నాయకుడు. ఈయన స్వార్థ చింతన, స్వార్థం తప్ప నరనరాల్లో స్వార్థం ఎక్కిపోయిందని వారిని మనకు నాయకత్వం వహించడానికి నిజంగా కూడా సిరిసిల్ల ప్రజలు సిగ్గుతో తలంచుకొని ఉండాలి. వారు తలంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కదా, తలంచుకోవాల్సిన పరిస్థితి ఆయన తీసుకొచ్చింది సిరిసిల్ల ప్రజలు. ఇటువంటి నాయకులు మేము ఎన్నుకున్నామా అని చెప్పి బాధపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఆయన. ఆ స్వార్థ చింతనను మానాలి ఎప్పటికైనా. కేటీఆర్ గారు ప్రజల్లోకి రావాలి, ప్రజల కొరకు వెళ్ళాలి. కష్టాల్లో ఉన్నారు, అనేక కష్టాలు. నీ పుణ్యమే కదా ఇలా సిరిసిల్ల పద్మశాలి ప్రజలందరూ కూడా నీ యొక్క లోపభూయిష్టమైన విధానం వల్లనే కదా వాళ్ళందరూ ఇవాళ ఎక్కడ లేని బకాయిలు పెట్టిపోతే 275 కోట్లు బకాయిలు పెట్టిపోతుంది. అవన్నీ కూడా మేము ఇంచుమించు 89% మేము తీస్తున్నాం. అలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ 50% సబ్సిడీ 4th కేటగిరీలో పట్టుకొస్తే వాళ్ళని తెలవకుండా తీసుకుపోయి 3rd కేటగిరీలో పెట్టి వాళ్ళకి ₹7.70 మీటర్ చేసి ఆ బకాయిలన్నీ అక్కడనే పెడుతుంది. వాళ్ళు ఇలా బకాయిలు కట్టలేక పవర్ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోయి వ్యవస్థలకు వచ్చింది. ఎంతసేపు ఈ ప్రభుత్వం చేస్తలేదు. ఈ ప్రభుత్వం చేస్తలేదంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఇలా అడగాల్సిన బాధ్యత నీ పైన ఉంది. అలా ఆ బాధ్యతను విస్మరించి ఎంతసేపు ఉత్తరాలు రాసుడు, ట్విట్టర్ల పెట్టుడు, ఎక్స్ల వేదికల మీద రాసుడు, ఇంత తప్ప నీకు ఇంకోటి వచ్చింది లేదు. ఇంకా నీ అహంకారం, అహంభావం తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రజల కొరకు నువ్వు ఎంత స్థితికైనా రావాలి. వాళ్ళను ప్రజల కొరకు కాకుండా ఓట్లను నేను కొనుక్కుంటా, ఓట్లను నేను వేసుకుంటా అనే ఉద్దేశంలో ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను నేను ఎంతసేపు మసిపుసి మారేకాయ చేసి మభ్యపెట్టి ఓటు రాయకాయలు చేస్తున్నావు తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలుస్తున్నాను. ఇప్పటికైనా కేటీఆర్ గారు కానీ ఇలా వాళ్ళ నాయన ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి, ఫామ్ హౌస్కే బయటికి రాలేని. ఇలా రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఖమ్మం కానీ ఇలా
మహబూబాబాద్ కానీ హన్మకొండ కానీ వరంగల్ కానీ ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. అనేకమైన చెరువులు కుంటలు తెగిపోయినాయి. అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయింది. అలా వాళ్ళని పరామర్శించేదన్న సోయి లేదు వారికి కూడా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకసారి గాలిగొడలు తిరిగిపోయింది అంతే. ఇవాళనైతే బయటకు కూడా వస్తలేడు. వాళ్ళని ఆయనో బయటికి రాడట. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ప్రజలలో తిరుగుతుంటానికి అవపడతలేడు. మా మంత్రులు ప్రజలలో తిరుగుతుంటానికి అవపడతలేరు. ఈయన బయట అమెరికాలో కూర్చుంటాడు. వాళ్ళ నాయన ఫామ్ హౌస్లు ఉంటాడు, ఈయన అమెరికాలో ఉంటాడు. ఆయన ప్రేమ తెలంగాణ ప్రజల మీద గంత. అయ్యా కొడుకుల ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎంత ఉందో దీని ద్వారా తేడతెల్లమైంది. ఇవాళ అమెరికా నుంచి ట్విట్టర్లో పెట్టి దాన్ని ఎక్స్ప్రెస్గా పెట్టి ఇప్పటికీ ఇది ఒకటి ఎత్తు ఉంటాడు. గాలి మళ్ళీ పొద్దుకోకుండా నేను కూడా నా ఉనికిని కాపాడుకోవాలని నేను ఉన్నా అని తెలియజేయడానికి. ఇలా సిరిసిల్ల ప్రజల మధ్యనుండు, తెలంగాణ ప్రజల మధ్యనుండు, హైదరాబాద్ ప్రజల మధ్యనుండు, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడంలో నీ వంతు పాత్ర పోషించు. ప్రతిపక్ష నాయకుడు నీ పాత్ర పోషించు. నువ్వు ఒక ఎంయూడి మంత్రిగా ఉన్నావు, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నావు. నీ అనుభవాన్ని ఇవాళ మా అందరికి కూడా చెప్పు. ఇది జరుగుతాయి, ఇది జరగదు, ఇది జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు ఉన్నంత మాత్రాన నీ యొక్క బాధ్యతలు అయిపోయినాయి అనుకుంటున్నావా? ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష పాత్ర కూడా మీరు పోషించాలి కదా. బాధ్యతలు మేము తప్పులు చేస్తే మాకు మా బాధ్యతను గుర్తు చేయాలి కదా. మాకు కూడా సజెషన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ఇక్కడ ఉంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇప్పుడు అయ్యే ఇళ్ళకే రాడు, కొడుకు ఆడికే రాడు. ఎందుకంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారు అక్కడే ఉన్నారు. పోయి మరి అక్కడ చాలామంది అంటారు, పోయి వారిని రాకుండా చేసుకోవడానికి బతిలాడుతామని చెప్పి అంటారు. మరి ఎంత నిజమో నాకు తెలియదు, కానీ ప్రజల ద్వారా ఇదే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఆడ నేను వింటుంది. ఇలా నిజమేమని అనిపిస్తుంది ఇలా మాకు. అక్కడ ఆయన బండారం బయటపడుతూ సిరిసిల్లలో కూడా. ఎందుకంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే ప్రవీణ్ రావు, ప్రణీత్ రావు ఎవరు అరెస్ట్ అయినారో ఇక్కడ కూడా ఒక వార్ రూమ్ ఉన్నది కాబట్టి సిరిసిల్లలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభాకర్ రావు గారు వచ్చినట్టయితే తమ బండారం అంతా బయటపడుతుందని చెప్పి, అయ్యా కొడుకుల బండారం, బావ బండారం అంతా బయటపడుతుందని చెప్పి ఇవాళ అక్కడికి పోయి బతినాడుకుంటాడని ఏదో అక్కడక్కడ వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా నిజాలు నిరకడ మీద తెస్తాయి. ఇవాళ వాళ్ళ అపోహల మీద అపోహలకు ఇంతో మేము అంటారు కదా, పొగలేంది నిప్పులేంది పొగరాదని చెప్పి, అదే అయి ఉంటుందని నేను అనుకుంటుంది. ఇవాళ బహుశా ఇప్పటికైనా కేటీఆర్ గారు వారి యొక్క ఎమ్మెల్యే పదవిని చక్కగా నిర్వర్తించాలి. గాలి మాటలు, బురద రాజకీయాలు చేసే నీచ స్థితికి దిగజారదని చెప్తుంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇవాళ కళ్ళం కూడా కనబడుతున్న మా పర్యటనను, మా యొక్క ప్రజలకు అండగా ఉంటున్న విధానాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు తిరుగుతాడు. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన తిరుగుతాడు. ఆయన తిరిగిన మేము వద్దన్నామా? మీ నాయన తిరిగిండ గట్లా మరి చంద్రబాబు నాయుడును మీ నాయనని కంపేర్ చేయి. చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డిని మీ నాయనని కంపేర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి కూడా జనంలో ఉన్నాడు. ఆడ పోయి రోజు ఆడనే తిరుగుతాడు. మరి మీ నాయనే తిరుగుతలేవు ఇడ, నువ్వేం తిరుగుతలేవు ఇడ. మీ బావ ఏదో వంతుదాసరి కాలాడి ఇచ్చేనట్టు మీ బావ వచ్చిండు సార్ అంతే. అంటే సామెత చెప్తున్నాను నేను ఇలా, అది ఒక సామెత ఉంది కాబట్టి చెప్తున్నాను నేను ఇలా. ఎవరేదో కించపరిచే విధంగా నేను అనలేదు. పోయి ఏదో వచ్చి 2 ప్యాకెట్లు ఇచ్చి ఆడ ఫోటో కొట్టుకొని బయలుదేరత అయిపోయిందా? ఇలా ఎవరు చేసినా ప్రజల కొరకు చేయాలి. మనం ప్రజలతో ఉండాలి. ఆపత్కాలంలో విమర్శలు కాదు కావాల్సింది, నీ సూచనలు చేయి. నీకు నిజంగానే అంత పని లేకున్నట్టయితే అత్యవసరంగా ఇక్కడ విపత్తులు వచ్చినాయి కాబట్టి అమెరికా నుంచి టూర్ క్యాన్సిల్ చేసుకుని ప్రజలకు సహకరించు. మా ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు చెయ్యి. అవి నిజంగానే మంచి అయినట్టు తప్పకుండా మేము స్వీకరిస్తాం. మా ముఖ్యమంత్రి గారు 10 సార్లు పిలిచిండ్రు. మీ నాయన రమ్మని చెప్పు, అసెంబ్లీలో కూర్చోమని చెప్పు, ఏమైనా ఉంటే సూచన చేయమని చెప్పంటే అసెంబ్లీ నడిచినప్పుడు కేవలం స్పీకర్ ఒక్కరోజు వచ్చిపోయా. దేనికి ఉన్న నౌకరు వద్దని చెప్పి, అటెండెన్స్ లేకుండా ఉన్న నౌకరు వద్దని చెప్పి ఆ ఒక్కరోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ డిస్కషన్లో రాలే బడ్జెట్. ఎంతసేపు మీ ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నిన్న మొన్న ఏదో వాళ్ళ నాయన నిన్న మొన్న చెప్పిండేదో మా ఆఖరి చిన్న స్కూల్ పిల్లలు కూడా పైసలు ఇచ్చింది కానీ నాగర పైసలు లేవని చెప్పిండట కేటీఆర్. ఇవాళ నెల జీతం అయితే ఉంటుంది కదా, వాళ్ళ నాయన చెప్పేదాకా మాట్లాడకపోయా. దోసుకున్నదంతా ఎటువా ఆఖరికి లేకుండా సిరిసిలో ఉన్న నీ ప్లాట్ అన్నామండి కొన్నవదోటి కదా. నేను ఏమైంది ఇక్కడ ఉంటలేవు కదా. ఎట్టా నువ్వు సిరిసిల్ల అండదండగా ఉంటా, ఇక్కడ అందుబాటులో ఉంటా అని చెప్పి నువ్వు ఇక్కడ ఎట్టా ఉంటలేవు కదా. ఇక నువ్వే ఉండలేవు, నీ కొడుకు వాళ్ళు ఎవరైతే వచ్చినారా ఇక్కడ, మరి ఏం చేస్తావు?
దయచేసి కేటీఆర్ గారు నా విజ్ఞప్తి ఏంటంటే హుందాగా వివరించండి. ప్రజాస్వామ్యంలో హుందాతనానికి ఉన్నంత విలువ ఇంకో దానికి ఉండదు ఇవాళ. హుందాతనాన్ని మర్చిపోయి ఏదో గాలి మాటలు నేను పేపర్లో రావాలి, నేనేదో నా హెడ్లైన్స్లో నేను రావాలని చెప్పి పెట్టుకునే విధంగా మాట్లాడితే ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో గుణపడని చెప్తారు. తెలియదు. ఇప్పటికైనా బురద రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి కేటీఆర్ గారికి వారి పార్టీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.